మీకు మీకు ఈ ఈ ఈ యొక్క సంగతులు తెలుసా? ఎంత బైబిల్ పట్టుకుంటే మాత్రం కుడి చేయ ఎడమ చేయ ఉంది తెలుసా మీకు? అలాగే వాస్తులు ఉంటే తెలుసా? తిథులు ఉంటే తెలుసా? నక్షత్రాలు ఉంటే తెలుసా? అమావాస్య పౌర్ణములు ఉంటే తెలుసా? ఏదో పాస్టర్ గారు డేట్ ఇచ్చిస్తే బిడ్డెత్తవా పార్టీ రోజున? ఇలాగ నేర్పుతారు కొంతమంది. జాగ్రత్త. నువ్వు యేసులోకి వచ్చాక బ్లైండ్ గా నమ్మాలి, వాక్యాన్ని గుడ్డిగా నమ్మాలి. నువ్వెంత నమ్మితే అంత బాగుపడతావు, వృద్ధి చెందుతావు. చాలా మంది వృద్ధి చెందలేకపోవడానికి కారణం కుల కట్లు, సిద్ధాంతపు కట్లు, లోక మర్యాదలు, లోక సిద్ధాంతాల వల్ల తమ జీవితంలో వచ్చే ఆశీర్వాదాన్ని వారు ఆపేసుకుంటున్నారు. మా జీవితంలో ఇలాంటి కట్ల మధ్య అన్య కుటుంబంలో పట్టబడ్డాను నేను చాలాసార్లు సిద్ధాంతాలు చూసేవాడిని. మా నాన్నగారు చాలా సిద్ధాంతాల గురించి తెలుసు, నాకు కూడా తెలుసు. ఏలివిన ప్రాంతంలో ఎదిగాను. ఒక అన్యుని కుటుంబంలో మా తాత ముని అని ఆయన బాగా నేర్పాడు మాకు. అయితే దేని బిడ్డలారా, తర్వాత నేను నామకార్థ క్రైస్తవుడు 12 సంవత్సరాలు, చివరికి నా తమ్ముడిని కోల్పోయాను. యాక్సిడెంట్లో చనిపోయాడు నా తమ్ముడు. అప్పుడు నాకు అర్థమైంది, క్రీస్తులు వెంబడించడం సగం లోకం సగం దేవుడు కాదు, పూర్తిగా దేవుళ్ళు బ్రతకాలి. ఆ తర్వాత నా జీవితంలో పెద్ద మార్పులు, అభివృద్ధి జరిగింది. అభివృద్ధిని మనమే ఆపుకుంటున్నాం. ఇశ్రాయేల్ పిల్లలు కూడా అలాగే ఆ సీనారు చెట్టు నీడలో వారు చేయవలసిన ధ్యానం చేయటం అనేసి చేయకూడని పనులు చేస్తున్నారు. చూడండి, యోషియా గ్రంథం 4:13 చదవండి. అక్కడ కూడా రాయబడింది, సీనారు వృక్షం దగ్గర ఏం చేస్తున్నారు? నీడ. యాకోబేమో ఆ నీడని తన మందలకు వాడుకుంటున్నాడు. తన మందలు సూలు పట్టడానికి, తన మందలు ఆత్మలు ఎదగడానికి. తన మందనగా సంఘం, సంఘంలో ఆత్మ ఎదగడం కోసం ఆ నీడను ఉపయోగిస్తే వీళ్ళు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఇశ్రాయేలు యోషియా గ్రంథము 4:13 ఏముందమ్మా? పర్వతములో శిఖరముల మీద ఎంత 3:13 4:13 4:13 గుడ్. బల్లర్పిందురు సీనారు వృక్షాల క్రింద ఆ నీడ మంచిదని విన్నారా? ఏ వృక్షాలు అవి? సింధూర్ వృక్షం, మస్తగి వృక్షం, సీనార్ వృక్షం నీడ మంచిదనట. ఏం చేస్తున్నారంట అక్కడ? అది వాళ్ళ ఇష్టం వచ్చిన బలు అర్పిస్తూ, ధూపాలు ఇస్తూ, వాళ్ళ ఇష్టమైన ఆలోచనలు చేస్తూ, దేవుని సందుకు వచ్చాక వాళ్ళ ఇష్టం చేయడం కదండి, దేవుని ఇష్టం ఏంటి తెలుసుకెళ్ళాలి. కొంతమంది అంటారు, అయ్యగారు వచ్చాక నువ్వు పాట ఇవ్వలేదండి. అసలు మీరు పాటిస్తారని వచ్చారా? దేవుని ఇష్టం తెలుసుకోవడానికి వచ్చారా? తప్పుగా అనుకోవద్దు అమ్మా. అయ్యగారు సాక్ష్యం ఇవ్వలేదండి. సాక్ష్యం ఇస్తారని వచ్చారా? దేవుడు మీతో మాట్లాడాలని వచ్చారా? గట్టిగా చెప్పాలా అమ్మా, ఇంకా గట్టిగా. మీరు చాలా మంచోళ్ళండి. బయట ఉన్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. అయ్యా నాకు రావట్లేదయ్యా, అటు వెళ్ళిపోతుంది బయటికి. ఒకసారి గట్టిగా చెప్పి ఇలా పంపండి హల్లెలూయా స్తోత్రాన్ని. ఏమనుకోదు, ఎటకారం కాదు. నాకు చాలా బాధ ఏంటంటే, మందిరానికి వచ్చామంటే మన స్వరం దేవుని దగ్గర వినపడాలా. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా. మనం ఆయన నీడ కావాలనుకుంటే ఆయన వాక్యంలో మనం ఏకీభించాలి. ఏకీభించడం అంటే హల్లెలూయా చెప్పినప్పుడు చేతులు ఎత్తడం, స్తోత్రం చెప్పడం. మీ ఏకీభించ నేను అంటాను, వచ్చి కూర్చుని వినిపోయిన వాళ్ళల్లా బాగుపడరు. వచ్చి కూర్చుని ఏకీభించి స్తోత్రం చెప్పమంటే స్తోత్రం చెప్పి, స్తుతులు చెప్పమంటే స్తుతులు చెప్పి, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా చెప్పి, ప్రార్థన అంటే మోకరించి కళ్ళు మూసుకుని. వాళ్ళు ఎప్పుడైనా చెడిపోయినేమో చూపించడం అలాంటి, ఒక్కళ్ళు చూపించడం అలాంటి. చూడండి, ప్రార్థన అంటే లేచి వెళ్ళిపోతారు. కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు తెరిచి గుడ్లకు ముందు చూస్తారు. హల్లెలూయా చెప్పమంటే ఆలగిస్తారు. చూడండి, వాళ్ళు ఏమో చెప్పలేదు, వాళ్ళ గురించి నేను చెప్పలేదు. కానీ దైవజనుడు వాక్యం చెప్పినంత వరకు ఏకీభించిన ఏ బిడ్డ నాశనం కాలేదు. హల్లెలూయా. పూర్వం ఈ సెల్ ఫోన్లు అవి లేవు. ఏమంటే వాక్యపు మంచి మాట వాళ్ళకి తెలిసిన ఆమేన్, స్తోత్రం, స్తుతి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పినా ఆమేన్ అనేవాళ్ళు లేరు. కానీ కళ్ళు మూసుకుని మాత్రం నువ్వు ఆపేస్తావా అన్నట్టుగా బుర్ర ఇలాగ అంటారు అన్నమాట. అంటే నేను ఆపేవాడిని. మీరు మంచివాళ్ళ, ప్రైజ్ ది లార్డ్. తప్పు మీది కాదు, టైంది. ఇప్పుడు ఆ టైంలో మరి వాక్యం ఇస్తే ఎలా ఉంటుంది? సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక నీడ అనుభవం గురించి మాట్లాడాలి కాబట్టి నేను ఈ అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ ఏం చెప్తున్నా సార్? యోహాను 3:2 ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్తే
నువ్వు అన్ని విషయంలో వర్ధెల్లి సౌఖ్యం. ఆత్మలో వర్ధెల్లడం అనే నీడ కావాలి అండి. అందరికి అర్థమవుతుంది కదా. ఆత్మలో లోపల ఆత్మ. ఇప్పుడు సూలు కట్టినప్పుడల్లా ఈ నీడ ఏటి మీద పడుతుంది, ఏటి మీద పడుతుంది ఏమండి? ఈ కళ్ళతో చూస్తున్న నీడ, ఈ గొర్రెలు మందల నీడ కడుపులో ఉన్న బిడ్డల మీద పడుతుంది, ఆ పశువుల మీద పడుతుంది. అలాగే నీ లోపల ఇక్కడికి వచ్చినప్పుడు నీ శారీరక అభివృద్ధి కంటే నీ ఆత్మ అభివృద్ధి జరగాలి. సంఘానికి వస్తే ఏం అభివృద్ధి జరగాల? పాటల పాటల అభివృద్ధి, ప్రార్థన చేయటంలో అభివృద్ధి తెలిసిపోతుంటది. సీనియరిటీ అనేది కంటే ఆ పదాలు తెలిసిపోతాయి. ఓహో, వీళ్ళకి ఆత్మలో అభివృద్ధి ఉంది. బైబిల్లో దేని బిడ్డలారా, అలా అభివృద్ధి చెందినప్పుడు ఏ పరిస్థితులను గెలుస్తాం. ఆత్మలో అభివృద్ధి పొందే వ్యక్తికి ఏంటి లక్షణం అంటే, బలహీనపరచబడే స్థితి వచ్చిన బలము తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. చూడండి, మనలో రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, మనలో బలహీన పెట్టే ఉంటాయి. బలహీన పడుతున్నప్పుడల్లా మందు లేకుండా కూడా మనలో బలపరిచే, రోగాన్ని తగ్గించే ఆ రోగ నిరోధక శక్తి ఉంటుంది. చాలాసార్లు మన తెలియకుండా బలహీనత వస్తుంది. మళ్ళా కొంత సమయంలో మళ్ళీ ఏం చేస్తాం, మనమే ఎనర్జీ బాగా సూపర్, మళ్ళీ శక్తి పొందేస్తాం. కారణం ఏంటంటే, ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే చచ్చిపోతాం ఎప్పుడో. మన లోపల దేవుడు రెసిస్టెన్స్ పవర్ పెట్టాడు. అలాగే నిజమైన విశ్వాసి బలహీనమవుతున్న మళ్ళీ తను తానే బలపడాల. అలా ఉన్నారా? లేకపోతే పాస్టర్ వచ్చి బలపరచడానికి, అమ్మ చర్చికి రా, అయ్యా చర్చికి రా, ఏమనుకోక అయిపోయింది అయిపోయిందిలే అని బతిమాలుకుంటూ వస్తున్నారా? అలాంటి వాళ్ళు ఉండకూడదు, అలాగ ఉండకూడదు. అలా ఉన్న సంఘాలు ఎప్పుడు కూడా ఎదగవు. నేను మా మండపేటలో అలా చూసేవాడు కొంతమందిని, వాళ్ళు ఎదుగుదల లేదు. తర్వాత నేను చెప్పాను, మీరు బలం తెచ్చుకోవాలి, ఆత్మలు బలపడాలి. ఎలా ఉండేవారంటే మండపేటలో పరిస్థితులు, వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఇల్లు ఒక 6 నెలలు 3 నెలలు మూసేస్తారు కదా, బరకలు కట్టేసి. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి పలకరించాలి కదా, ఇంటికి రారు కదా, లేకపోతే వస్తారా? ఇప్పుడు అలా కాదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా మరణం జరిగిందా, మరుసటి వారం చర్చలోకి వస్తారు, ఇళ్ళంతా ప్రార్థనలు కూర్చుంటారు, ప్రభుత్వం ఆరాధిస్తారు. మా ఇల్లు గీళ్ళు ఏముండవు, ఇంకా ప్రార్థన చేసుకుంటారు, ప్రభుని స్తుతించుకుంటారు. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి పలకరించాలని కూడా ఉండదు. అలా పెట్టుకోరు, మాకు దేవుడు కావాలా. చాలా మంది పాస్టర్ గారి మీద అలిగే వాళ్ళు ఉంటారు. అలుగుడు ఉండకూడదు, బలము తెచ్చుకుని బతకాల. నేను ఒక మాట చెప్తాను వినండి, చాలా విలువైన విషయాలు ఇవి, నేను అన్ని చెప్పలేను. కానీ బైబిల్ చూడండి, రోమపత్రిక, దేవుని యొక్క వాక్యం ఎలా బలం తెచ్చుకున్నాడు యాకోబు యొక్క అబ్రహాం గారు. రోమపత్రిక 4వ అధ్యాయం 20 వచనం చదువుతాం. 20 నుండి 23 వరకు, 24 వరకు, 24 వరకు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోండి లేపిన వాని యందు విశ్వాసమించే మనందరికి కూడా ఎంచబడనని మన నిమిత్తం కూడా రాయబడింది. ఇది మన కొరకు కూడా రాయబడింది. అబ్రహాము ఒక్కడికే కాదు ఈ విషయం, మనందరికి కూడా. ఈ విశ్వాసం మీ జీవితంలో నీతిగా ఎంచబడాలి అంటే మీరు ఎలా ఉండాలా? బలహీనపడుతున్న విశ్వాసాన్ని బలం తెచ్చుకునేలాగా ఉండాలి. నేను ఇంకొక మాటలో జ్ఞాపం చేస్తాను, పైన ఉంటుందమ్మ చెల్లి, 19 అనుకుంటా కదా. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసమందు ఏం కాక బలహీనుడు. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్నాడు, స్తోత్రం చెప్పండి. ముగ్గురు నిద్రపోతున్నారు. ఫస్ట్ ముగించేద్దామా? నాకంటే నాకు ఒక్కళ్ళు నిద్రపోయినా నేను వాక్యం చెప్పలేను. మీరు చెప్పండి అని కాదు, రూల్ ఉంటుంది కదా, ఇది మందిరం కదా, బయటికి వెళ్ళి కళ్ళు కడుక్కుని రండి. లేదు అంటే మేము తప్పడటం లేదమ్మా. వాక్యం యొద్ద అజాగ్రత్త అదొక శాపమట. నేను శాపం పెట్టాను మళ్ళీ అనవద్దు నన్ను. వాక్యం విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. మీరు బాగుపడాలని కదా ఇంత మనం వచ్చాము ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం వల్ల ఎలా బలం పొందావు అబ్రహాం గారు? మేము కూడా బలం పొందుతాం, మాకు చెప్పండి అని ఎంతమంది అంటారు? 1 2 3 4 అర్థం కాలేదనుకుంటా కదా. అబ్రహాం గారు బలహీనం అయిపోతున్నారు అప్పుడప్పుడు. అయిపోయినప్పుడు అలా ఏమవుతుంది, మళ్ళా ఆయనే బలం తెచ్చేసుకుంటారు.
మీరు కూడా అలాగే మనం బలహీనం అయిపోతుంటాం అప్పుడప్పుడు కదా. మీరు మంచోడండి, కానీ నేను అంత మంచోడు కాదు, మీ అంత మంచోడు కాదు. ఎంత ప్రార్థన చేసినా అప్పుడప్పుడు ఏంటి దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగింది, మన ప్రార్థన చేసింది రివర్స్ అయింది ఏంటి అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత మనం అనుకుంటాం, లేదు అన్ని దేవుడే చూసుకుంటాడులే అని మళ్ళీ తెచ్చుకుంటాం. అలాగా బలం తెచ్చుకుని నీతి సంపాదించి ఈరోజు ఈ పరిచయంలో ఉంటూ, ప్రైజ్ ద లార్డ్. తమ్ముడు, ఈ సార్ పెట్టండి, బేస్ ఎక్కువైపోయింది, అందుకే బాగా నిద్రవుతుంది వీళ్ళకి. అంటే ఇద్దరు ముగ్గురికే. ప్రైజ్ ద లార్డ్. పాపం ఎంత ఆపుకుందామన్నా, అంటే పాపం వాళ్ళు తప్పులేదు కదలేండి. అంటే తప్పుగా అనుకోవద్దు, దయచేసి ప్రసాద్ గారు మీరు తప్పుగా అనుకోవద్దు. ఇది నా పిల్లలని నేను చెప్తున్నాను. అవును, మంటపేట వేరు ఇది వేరు కాదు కదా. మనం అందరూ క్రైస్తవులమేనా? మనందరికి ఒకే పరలోకం కదండి. మనందరి నాన్న ఒకేనే కదా. అందుకు తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడు కూడా నేను చర్చికి వెళ్ళినోడు చెప్తాను, నా పిల్లలు మీరంతా మనమందరం ఒకటే. కాబట్టి ప్రసాద్ పాల్ గారు వచ్చేటి మమ్మల్ని తప్పుపడతారు అనుకోకండి. నేను మీ వాడను, మీ ఇంట్లో సహోదరుణ్ణి. మనం అందరూ బాగుపడడానికి వాక్యం వచ్చింది. హల్లెలూయా. నేను అలాగని చెప్పి మా పరిచర్యకి లో రండి, ఇలాంటి లోపాలు లేవు అని చెప్పను. అక్కడ అంతే, ఎక్కడైనా అంతే. ఏముంది, ఏ ఊర్లో అయినా కాకులు కావే అంటాయి, కుక్కలు బవ్వు అంటాయి, అంతేనండి. ఏ ఊర్లో అంతే కదా. కొత్తగానే ఉంటాయా? అలా సీరియస్ అవుతున్నాడమ్మా. కాకులు కావంటే కదా, కొత్తగా చెప్తున్నా. చాలా సీరియస్గా ఉన్నావు తమ్ముడు నువ్వు. నేను చెప్పేది నిజం కాదనుకుంటున్నాడు తమ్ముడు. నేను నిజం చెప్తున్నానండి. ఏ ఊర్లో పిల్లలు కేరమని అంటారు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరు 2 చేతులు ఎత్తిలాగా స్తోత్రం చెప్పండి. మీరు బాగుపడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. అబ్రహాం విశ్వాసాన్ని నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఆ మెట్లు మీకు ఉంటే మీరు తప్పకుండా బలం పొందుతారండి. ఏంటి ఆ మెట్లు అంటే, రాసి పెట్టుకోండి, లేదా మీరు జాగ్రత్తగా వినండి. 1 ఆదికాండము 12:4 ప్రకారము యెహోవా అతనికి చెప్పినట్లుగా అతడు బయలు వెళ్ళాను అనుంటది. అంటే నువ్వు ఎవడ మాట విన్నా వినకపోయినా దేవుడి మాట వినాలి. కొంతమందికి ఆఫీసులో ఎన్ని తిట్టినా చీ అన్న చే అన్న ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రైజ్ లార్డ్, వందనాలు, బాగున్నారా సార్ అని పొద్దున టీ అట్టుకెళ్ళి వెళ్తాడు. అది పాస్టర్ గారు ఏమన్నానంటే తలకి ఇలా కింద ఎట్టేసుకుని భూమి పూజ చేస్తారు కొంతమంది. నంటను బయట నువ్వే ఇప్పుడు భోజనం పెట్టేవాడికి నువ్వు అగ్గగలు ఆడిపోతున్నావు. ఇంత ముద్దెట్టేవాడు జీతం ఇచ్చేవాడు, ఆడు జీతం మాత్రం ఇస్తాడు, కానీ నీ జీవితం ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు. నీ జీవితం ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనకు లోబడు. ఇక్కడ రకరకాలు చేయకండి, ఇక్కడ డాన్సులు కట్టకూడదు, మనం ఇక్కడ ఎవ్వరు కూడా పోజులు ఇవ్వకూడదు. ఇక్కడ దేవుడి దగ్గర చిన్న పిల్లలా ఉండాలా, ఆత్మీయంగా కట్టుకోవాలా, లోపడాలా, ప్రభు చెప్పాడు చేయాలా. ఇది లైవ్ లో మీకు కదలే, కంగారు పడకండి. సీరియస్ చెప్పాను అనుకోండి కదా. నేను ఎక్కడే లాగా మాట్లాడుతున్నా, నాకున్న రోషం అదే. కొంతమంది ఎంత పూజించేస్తారు దేవుడి దగ్గర కదా, మామూలు ఆఫీసులో పోతే వాళ్ళకి బతకాలి. అయ్యా పాస్టర్ గారు, ఏంటి పాస్టర్ గారా? ఒరే బాబు, నీ ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఇంకా పనిచేస్తున్నట్టే దైవజనుడి ప్రార్థన. ఆ పని చేసే అవయవాలకి మేత ఎట్టేవాడు ఆడు. మేత పెట్టేవాడికి దండాలు ఎడుతున్నావు. ఆ పని చేసే మేత తినడానికి అరుగుదల, ఆ లివరు, ఆ గుండె, ఊపిరితిత్తులు ఇంకా ఊపిరాడడానికి ప్రార్థన చేసేది ఈయన. నువ్వెవరికి ఎక్కువ భయపడాలా? దైవజనుడికి భయపడాలా, సంఘానికి లోబడాలా. ప్రైజ్ ద లార్డ్. అర్థం అవ్వలేదు అయ్యారు, అర్థం అవ్వలేదు కదా అయ్యారు. అర్థమైందండి. జీతం ఇచ్చేవాడు గొప్పవాడా, జీవితం ఇచ్చినోడు గొప్పవాడా? అవయవ నిర్మాణం చేసినోడు గొప్పవాడా, అవయవాలు చూసుకుని మురిసిపోవడం గొప్పదనమా? అవయవాలకు ఆ వైద్యం చేసేవాడు గొప్పవాడా, అవయవాలు నిర్మించేవాడు గొప్పవాడా అని అడుగుదాం అనుకున్నాను. అంటే మీరు ఎవరైనా డాక్టర్లు అంటే ముందు ఫీల్ అయిపోయేలా తిరిగిపోతారు భయమేసి, అలా వద్దని అవి చేసింది అనమాట. చూడండి, నేను కొన్ని విషయాలు చెప్పేస్తాను త్వరగా. 1, ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదట దేవుని మాటకు మనం ఏమవ్వాలా? లోబడ. మరి ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు అనేది నేను చెప్పను. నేను ఒకటి చెప్తాను. ఎంతమంది ప్రతిరోజు ఈ గ్రంథం చదువుతున్నారు? ఎవ్రీడే బైబిల్ చదవాలి. దేవుని మాట ఎక్కడ దొరుకుద్ది అమ్మా? ఈ మాయిల్ డబ్బాలో దొరుకుద్ది.
ఇందులో కూడా దొరుకుతుంది, ఎందుకు దొరకదు? అయ్యో మరి నేను మండపేటలో సెల్ ఫోన్ తెచ్చి పాట పాడితే కూర్చోమని చెప్పేస్తాను. నేను పాటల పుస్తకం తెచ్చుకోండి అని చెప్తాను. లేకపోతే సెల్ ఫోన్ తెచ్చుకుంటే కనుక ఓ పాటల పుస్తకం లోపల బైబిల్ లోపల పెట్టుకుని అప్పుడు ఆ సెల్ ఫోన్ చూస్తా. ప్రజలకు ఏం కనపడాలంటే నీ బైబిల్ మోస్తున్న సంగతి కనపడాలి. నువ్వెంత కాస్ట్లీ సెల్ ఫోన్ వాడినా సరే తప్పుగా అనుకోకండి. ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి, దాచిపెట్టుకోండి. మీరు ఎందుకున్నారు ఈ భూమి మీద అంటే యాపిల్ ఫోన్ చూపించడానికి, జీ ఫోన్ చూపించడానికి కాదు, దేవుని వాక్యం చూపిస్తాను. నువ్వెప్పుడు నిలబడినా ఒక పాటల పుస్తకం పట్టుకుని పాట పాడటం అనేది చాలా ఘనత. నన్ను గణపరచు వారిని ఇది పట్టుకుని నువ్వు గణపరుస్తున్నావు. అప్పుడు అందరూ ఏం చేస్తారు? యాపిల్ బోలి యాపిల్ యాపిల్ అంటారా? అది ఇది పట్టుకుంటే బైబిల్ 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 అంట. మనము దేవుని వాక్యమును పట్టుకునే నిలబడాలి. అది ప్రతిరోజు చదవాలా. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలా. అబ్రాహాము ఇంట్లో ఏముందట? ప్రార్థన బలిపీఠం. హాయికి నీ బేతేలుకు మధ్య బలిపీఠం కట్టి యెహోవా నామమున అతను ప్రార్థన చేశాను. రెండవ అనుభవం ఏముండాలండి? విశ్వాసమంత బలహీనులు కాక ఆ నీడ మీ మీద పడాలంటే ఆ జల్దర్ వృక్షపు నీడ ఏమండి, ఆ యొక్క సీనారు వృక్షపు నీడ మీ మీద పడాలి అంటే, ఆ జల్దర్ వృక్షపు నీడలో నువ్వు ఉన్నావంటే, ఆ విశ్వాసం నీ మీద ఉంది అంటే ఈ అనుభవాలు మీకు ఉండాలి. ఈ కొమ్మలు మీ మీద ఉండాలి. ఏట కొమ్మలు? ఒక కొమ్మ పేరు దేవుని మాట వినుట, లోబడుట. రెండో కొమ్మ పేరు ప్రార్థన. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు రాసుకోండి. 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక సంగతి కనపడుద్ది. అబ్రహాముని అంటున్నాడు దేవుడు, అబ్రహాం నువ్వు కళ్ళెత్తి చూడు, నువ్వు చూచే మేర తనకి ఇస్తాను, నువ్వు నడువు, నడిచే మేర తనకి ఇస్తాను. నడకను నేర్పిస్తున్నాడు, చూపుని నేర్పిస్తున్నాడు. ఈయన పేరు పరిశుద్ధాత్ముడు. ఆదికాండం 12వ అధ్యాయంలో తండ్రి కనపడితే, ఆదికాండం 13లో పరిశుద్ధాత్ముడు కనపడితే, ఆదికాండం 14లో ప్రభువు యేసు కనపడ్డాడు. త్రిత్వం కనపడ్డారు. కాదంటారా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఇది అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చూపిస్తాడు? ఏం చేస్తాడు తెలుసా? చూపు మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడు? నడక మారుస్తాడు. అబ్రహాము నడకను మార్చాడు. అక్కడ అబ్రహాము చూపును మార్చాడు. చూపులో వివేకాన్ని ఇచ్చాడు. ఎవడ నడకలో విధేయతనిచ్చాడు. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. చేతులెత్తాలా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మీరు ఆశీర్వదించబడాలా, మీరు దీవించబడాలా. పరిచర్కి అమ్మారుస్ వస్తుంటారు, సీఎలు వస్తుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వస్తుంటారు. చిన్న పిల్లల చేతులు ఎత్తి ఆరాధిస్తారు. చూస్తారు, ప్రస్తుతం చూస్తారు. ఒక ఆదివారం వస్తే కారులో వస్తారు, ఆఫీసర్లు వస్తారు, బ్యాంక్ మేనేజర్లు వస్తారు, చిన్న పిల్లలాగా ఆరాధిస్తారు. అలా చేతులు ఎత్తినప్పుడు అలా ఆరోగ్యం పొందుకుని వెళ్తారు, దేవుని శక్తిని పొందుకుని వెళ్తారు. మీరు అలా ఉండాలని ఆశపడుతున్నారు. చేతులు ఎత్తి చెప్పాలా. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికి? 3 విషయాలు చెప్పాను. ఒకటి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. 2, ప్రతిరోజు ప్రార్థన చేయాలా. 3, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఓకే. 4, ఆదికాండం 14వ అధ్యాయం తర్వాత మీరు చదువుతారు కదా. 14వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 18 నుండి 23 వరకు చదివితే మీకు ఒక మంచి కాపరిని దేవుడు ఇచ్చినాడు. ఒక మంచి కాపరి చేతిలో మీరు ఎదగడం మీ ధన్యత. ఆమేన్ అంటలేదు మీరు గమనించండి. ఇక్కడ ఒకవేళ ఎవరైనా మీ సేవకులు ఇక్కడ ఉన్నారా, వారు మిమ్మల్ని తీసుకొచ్చారా, అలా కూడా వచ్చి ఉంటారేమో కదా. ఓకే. ఆ దైవజనుడికి మీరు లోబడాలా. మీరు ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎవరికి ఏ కాపరిని ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. చూడండి, మరి బైబిల్ కొర్నేలు ఇంటికి వెళ్తే పేతురు గారు అక్కడ వర్క్ చేస్తున్నారు. అదే కింద ఆర్థిక మంత్రి కూడా నపుంసుకుంటున్నాడు. ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి ఆయనకి దేవుడు పిలుపును పంపినాడు. ఎవరింటికి ఎవరిని పంపాలో ఆయనకి తెలుసు. అన్యుల కుటుంబాల దగ్గరికి పౌలును పంపినాడు. అవునండి. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తిమోతిని పంపినాడు. ఏ సంఘానికి ఎవరిని పంపాలో దేవునికి తెలుసు. అలాగే దేవుడు ఈ సంఘానికి ఏ బిడ్డని ఇవ్వాలో ఇచ్చినాడు. మీరు ఏం చేయాలి తెలుసా? మీ దైవజనుడికి లోబడి ఉండాలి. మీరు మంచి నాయకుడిని, మంచి దైవజనుడిని కలిగి ఉన్నారన్న సంగతి.
ఆ దైవజనుడు రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు మీ దశం భాగం అక్కడే ఉండాలి, మీ ప్రథమ అర్పణలు అక్కడ ఉండాలి. బైబిల్ చెప్తుందా, నేను చెప్తున్నానా? బైబిల్ ఉంది కదమ్మది. అంతేకాదు మీ నోట్లో మాటలు ఎలా ఉండాలంటే మీ దైవజనుడు నోటి మాటలే మీ నోట్లో ఉండాలి. చూడండి, అక్కడ ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనంలో ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన ఏమండి సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించినగాక. అదే మాట సొదొమ రాజుతో చెప్తున్నాడు 23వ వచనంలో. ఏమని తెలుసా? నీ చెప్పులు వారినను నీ నూలు పోగైన నాకు అక్కర్లేదు, సొదొమ రాజు ఆస్తి ఇస్తాను, తీసుకో 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 అంటే నాకు ఆస్తి వద్దురా బాబు. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట ఈ ప్రమాణం చేస్తా. ఎక్కడైనా దైవజనుడి మాట ఈయన మాట మారిందంటే మనకేమో పాస్టర్ గారు ఒక విధంగా చెప్తే మన ఇంటికి వెళ్ళి ఒకలా చెప్తాం. అర్థమైందండి? పాస్టర్ గారు ఏమో అమ్మా ఈ వారము కొంతమంది ఆగినట్టున్నారేంటి అని అన్నారు అనుకోండి, ఆ సహోదరులు కొంతమంది రాలేనట్టున్నారు అన్నారు అనుకోండి, వెళ్ళిపోయి ఇవిడ ఏం తెలుసా, ఇవాళ నీ కోసం అడిగాడు ఆయన. పళ్ళు ఎట్టుకున్నావు అంట, నువ్వు బట్టలు ఎట్టుకున్నావు, ఓ అసలు నీ జీవితం గురించి చాలా ఉతుక ఆరేసాడు. అసలు అలా ఉంది. అసలు ఇక మరుసటి రోజు వస్తుంది ఆవిడ. ఒకరు చూస్తురా అంటే మా ఊర్లో ఉంటారు, మీ ఊర్లో కాదు. మీ ఊరోళ్ళు మంచోళ్ళు, ప్రగతిపురం అంటే ప్రగతిపురమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని చెప్తున్నానండి. మీ దైవజనుడు నోటి మాట మీరు మోయటం నేర్చుకోవాలి. దీని గురించి చెప్తే పెద్ద ప్రసంగం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఎలాగ అభిషేకం పొందాడంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా సన్నిధిని నిలబడ్డాననే మాట ఏలియా వాడుతుంటాడు కదా. మన రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా సన్నిధిని నిలబడ్డారని. అదే మాట రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయంలో ఎవరు వాడారు ఆ మాట అంటే ఏమండి 3వ అధ్యాయము 14వ వచనంలో ఏమండి ఏలియా అదే మాట వాడు, నేను యెహోవా సన్నిధిని నిలబడ్డాను. తన ఆత్మీయ తండ్రి భాష మాట్లాడిన వాడు బాగుపడ్డాడు. ఎదిగేదేమో ఒక తండ్రి దగ్గర, మోసే భాష ఇంకొకటిది. ఈరోజు చాలా మంది ఎందుకు పాడైపోతున్నారు తెలుసా? వచ్చే చర్చి క్యాలెండర్ ఇంట్లో ఉండదు, పక్కోడి క్యాలెండర్లు అన్నీ ఉంటాయి. తప్ప కదా? మాట్లాడట్లేదు మీరు మంచోళ్ళు అనుకుంటే బాగా అవి వెనకాల వారికి అర్థమవుతుందండి. అంటే వాస్తవమే కదండి. మరి జనాలు ఏం చేస్తారు? వచ్చి దశమాకు అక్కడిస్తారు. విజయవాడ ఏదో పెద్ద గొప్ప ఆళ్ళు అని కనపడతా చెక్క మొక్కలన్నీ. మీరు వెళ్ళే చర్చి గురించి ఒక ప్రకటన, ఒక ప్రవచనం, ఒక ఆలోచన మీ ఇంట్లో కనపడితే ఏ బంధు వచ్చినా మీ పాస్టర్ గారి ఫోటో చూపించంటే పాస్టర్ గారి ఫోటో, అందరి ఫోటోలు చూపిస్తావు, నీ సెల్ ఫోన్లో అందరి ఉంటాయి. ఒక ఆవిడ స్టేటస్ లో అందరి పెడితే వాళ్ళ పాస్టర్ గారు తప్ప, వాళ్ళ పాస్టర్ గారు తప్ప, వాళ్ళ పాస్టర్ గారు నేనే. మళ్ళీ లైవ్ వెళ్తున్నప్పుడు గింజేసుకుంటుంది, మళ్ళీ కుర్తులో పడ్డ ఎలకపిల్ల అయిపోద్ది అక్కడ. ఇప్పుడు ఈ రాత్రి నిద్రట్టదు. అలా నేను ఊరు వెళ్తేనే భయం వాళ్ళకి, ఏం చెప్తున్నా అక్కడ నా గురించి అని. అందరు స్టేటస్లు ఉంటాయి, అందరి తండ్రి సన్నిధి ఉంటుంది, కలవ సతీష్ గారు అందరి స్టేటస్లు ఉంటాయి, మనవి మాత్రం ఉండవు. మళ్ళీ చర్చిలు ఏ చర్చిలు ఎదుగుద్ది? రోగాలు ఎక్కడ తగ్గినాయి, దెయ్యాలు ఎక్కడ పోయినాయి, అప్పులు ఎక్కడ తీరినాయి, కుటుంబం ఎక్కడ కట్టబడింది? అపోస్తల కింగ్స్టంలో మోసేది ఎవరిని? తన నచ్చలేదు. ఈ మధ్య ఓ దరిద్రుడు తయారైంది. తన నచ్చకపోతే ఏదో ఒకటి రాసి పెడుతుంటారు స్టేటస్లో, నాటున్నారు కదా, నన్ను ఇలాగన్నారు అలాగన్నారు. నేను అంటాను, వాక్యం రాయి, వీళ్ళు వాక్యం రాని ఎవరిదో ఏదో పెట్టి అవతలోడికి చెప్పాలి, ఈ సందేశం ఇవ్వాలి అని. నేను అంటాను, ఇలాంటి సందేశాలు ఇచ్చేవాళ్ళంతా దేవుని సందులు ఎదిగినోళ్ళు కాదు. అటువంటిప్పుడు మౌనంగా ఉండాలి. నీ స్టేటస్ మౌనంగా ఉండాలి. నేను ఎవడ నిందించాడా, బాధ పెట్టాడా, ఇబ్బంది పెట్టాడా, నువ్వేమి జవాబు చెప్పొద్దు. నీ స్టేటస్ ఆ రోజు ఖాళీగా ఉండాలి, నీ హృదయం దేవుని దగ్గర ఉండాలి. నువ్వు బాగుపడకపోతే అడుగు ఛాలెంజ్. ఇది ఎవరు నేర్పుతారు? ఇవి బైబిల్ నేర్పుతుందండి. ఇది ఓ దైవజనుడు నేర్పుతాడండి, కాపరి నేర్పుతాడండి. ఈరోజు మన జీవితంలో ఒక దైవజనుని యొక్క తలంపులో ఎదగాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పినాను? నేను నా ఏడు చూపిస్తూనే అడుగుతున్నాను. నేను చెప్పినాను, 1 ప్రతిరోజు వాక్యము చదువుట, 2 ప్రతిరోజు ప్రార్థన. ఇలాంటి వాళ్ళు బలహీనం అవుతారు విశ్వాసంలో, బలహీనం అవరు అని చెప్పడానికి. బలహీనత వచ్చినా సరే నిలబడిపోతారు. ఎప్పుడైతే ఆత్మలో బలపడ్డావా, నీడ నీ మీద అంటదో, నీ లోపల ఆత్మ బలపడ్డాక
నీవెంత గొప్ప విస్తారమైన ఆశీర్వాదం దీవెన మొదటి స్థితి కొద్దిన ఉన్న తొదక మహా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా చెప్తున్నా, నిండు మనసుతో నిండు హృదయంతో, ఏమంటే నా ఆత్మ సంబంధంగా రెండు చేతులు జోడి చెప్తున్నాను, మీరు పరిపూర్ణంగా బాగుపడాలని వచ్చని వర్తమానం పట్టుకుని ఎక్కడ దెబ్బతింటున్నావు తిరిగి కట్టబడాలి. సహోదరి సహోదరుడా, బాగుపడాలి. అయితే నేనేం చేస్తే బాగుపడతాను? నువ్వు విశ్వాసపు నీడ నీ మీద పడాలి. విశ్వాసం అంటే ఏంటి? ఇగో ఈ మెట్లు చెప్తున్నాను వినండి. 1, వాక్యం ప్రతిరోజు చదవాలి. 2, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు 3, ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. 4, నీకంటూ ఒక మంచి దైవజనుడు ఉన్నాడు కనుక ఆ దైవజనుడిని వెంబడించాలి. ఆ నాయకునికి నువ్వు లోబడాలి. 5 అయితేనా 5 15వ అధ్యాయ ప్రకారంగా నిబంధన గల జనముతోనే సహవాసన చేయాలి. ఏ జనముతో? నాకే నా ఇంటి పెద్ద పనుడు ఎలియాజరు ఉన్నాడయ్యా, ఎలియాజరు అంటే కాదు అన్నాడు. కాదు అంటే అర్థం ఏంటి? నీకు నిబంధన జనమిస్తున్నారు, నిబంధన చేస్తున్నారు రా. ఈరోజు ఎంతమంది నిబంధన చేయబడిన జనంతో సహవాసం చేస్తున్నావు అంటే ఎలాగుంటారండి వాళ్ళు అంటారా? దేనిమిళ్ళరా, మీరు దుష్ట సాంగత్యం మంచినాడు పాడు చేద్దని మీకు తెలుసా అమ్మా? పాడు చేయదా? ఖచ్చితంగా పాడు చేస్తా. మీరు ఆత్మ వివేచన లేని వారితో సహవాసం చేస్తే ఏముంది? నువ్వెంత గొప్ప బిడ్డవైనా ఇస్కరియోతు యోధ సహవాసం వల్లే పాడేయడంటే నమ్ముతారా? నమ్మరా? ఇస్కరియోతు యోధ ఎందుకు పాడైపోయాడు తెలుసా మీకు? సహవాసం డైవర్ట్ చేశాడు. యేసు ప్రభు దగ్గరే ఉంటాడు కానీ అతని సహవాసం వేరే వాళ్ళతో. అప్పుడప్పుడు కొంతమంది మన సంఘంలో ఉంటారు, అప్పుడప్పుడు బయట వాళ్ళతో సహవాసం చేస్తారు, అప్పుడప్పుడు లోపల వాళ్ళతో సహవాసం చేస్తారు. అటువంటి వాళ్ళతో నువ్వు ఉండకూడదు. నిబంధన ప్రజలు ఎలా ఉంటారు తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకంగా వాళ్ళే కట్టుకుని ప్రార్థన చేసుకుని, మీరు తప్పుగా భావించుకోకపోతే వాళ్ళ జీవితంలో ఇతరుల గురించి సాడీలు చెప్పరు, లేని వార్తలు పుట్టించరు. నాలుక మీద ఒక మాట వస్తే నష్టము కలిగిన మాట నిబంధన ప్రజలు 15 కీర్తనలు ఉన్నట్టు బతుకుతారు. ఆ కీర్తనే క్రైస్తవ లోకానికి బలం. పరలోకానికి ఎత్తబడే సంఘం 15 కీర్తనలో ఉంటుంది. 15 కీర్తనలో ఉన్నట్టు బతుకుతే ఇక బైబిల్ అంతా నేను నెరవేర్చినట్టు. ఎంతమంది తమ నాలుకను స్వాధీనపరుచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గట్టిగా చెప్పాలి అసలు మీరు. నేను టైం చూసుకుని చెప్తున్నాను, అయిపోతుంది, టైం అయిపోయింది. నేను కొంతమంది ఎప్పుడే సీనారీ అవ్వలేదు, ఇంకా జంగి సాలు ఇంకెప్పుడు. ఇదే వాక్యం 1 నిమిషంలో చెప్పేసి ముగించేచ్చు, తప్పలేదు. కానీ మీకు విశ్వాసం మెట్లు అవసరమా వద్దా? చర్చికి వచ్చిన వాళ్ళకి ఎలా బతకాలో చెప్పడం మంచిది కదా. బైబిల్ ఏం చెప్తుంది? తిమోతి రాసిన మొదటి ఉత్తరము 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘంలో జనులు ఎట్లు ప్రవర్తించాలో, అంటే సంఘం 10వ వార్షికోత్సవంలో వచ్చిన మనం జనులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాల్సి ఉన్నామా లేదంటారా? నేర్చుకోవాలి కదా. కాబట్టి మీరు ఆల్రెడీ పాస్టర్ గారు నేర్పారు, నేను నేర్పలేదంటలా. నేను ఒక 10 నిమిషాలు వాక్యం ముగించేస్తాను. ఎవరు భోజనం ఉంటే పెట్టేయవలసింది మీరు. ప్రైజ్ ది లార్డ్. సార్ చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేనేం చెప్పినా చెప్పాలి. స్తోత్రం అది, స్తోత్రం అది, హల్లెలూయా ఆమేన్. అంటే కోటం అవ్వలేదు ఇంకా. అంటే ఒక పెద్ద ఆయన లేచి వెళ్తున్నారు, ఆయనకి ఏదో పని ఉంటుంది కదా. వాక్యం దగ్గర కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, ఆది కాండంలో ఉన్న విషయం ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము ఎలాగ విశ్వాసంలో కట్టబడ్డాడో మనం అలా కట్టబడాలి. అలా కట్టబడడానికి ఉన్న మెట్లు ఇవి. 1, వాక్యము చదవాలి. యాస్ గుడ్. దాన్ని వాక్యాన్ని లోబడడం. 2, ప్రార్థన చేయాలి. 3, పరిశుద్ధాత్మతో నింపబడాలి. 4, దైవజనుని కలిగి ఉండాలి. నేను ఏదో టూకీగా 4 మాటలు చెప్పట్లా. బైబిల్లో అబ్రహాము ఫాలో అయ్యి చేసే విశ్వాసం. నెక్స్ట్
నిబంధన ప్రజలతో సమాధానంగా సంతోషంగా సహవాసం చేయాలి. నెక్స్ట్ 6 గుడ్. 16వ అధ్యాయం ప్రకారంగా నీకు నచ్చినోళ్ళు సంబంధాలు తెచ్చుకోకూడదు. మీకు మెచ్చినోళ్ళు కాదు, దేవుడు ఇచ్చినోళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. అనగా నీ ఇంట జరగవలసిన వివాహాలు పరలోక నిర్ణయం జరగాలి, లోక నిర్ణయం జరగకూడదు. ఆ లోక నిర్ణయం జరిగింది. ఆగరు అనే బిడ్డ శారా చెప్పిన మాటకి ఎప్పటికీ ప్రళయం జరుగుతుంది. అర్థం అవ్వలేదు. యుద్ధం జరుగుతుందమ్మా. గ్యాస్ పెరిగిందమ్మన్నా. మన దాకా గ్యాస్ దొరకలేదు కదా, ఈ మధ్య డీజిల్ కూడా దొరకట్లేదు తెలుసా. ఎందుకు ఇది అంత? ఆ 16 అధ్యాయమే, ఆదికాండ 16 అధ్యాయం. అదేంటి బాబు అంటే మరి నేను ఇప్పుడు చెప్పడం టైం చాలదు, ఆల్రెడీ ఆకలేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, నీకు నచ్చిన సంబంధాలు చూసుకుని నీకు మెచ్చిన వ్యక్తులను చూసుకుని పెళ్లి చేసుకుంటూ వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. దేవుడిచ్చిన దాన్ని, దేవుడు చూపించిన దాన్నితో నీ అల్లుడుగా, నీ కోడలుగా, నీ భార్యగా, నీ భర్తగా కట్టుకోగలిగి విశ్వాసం కొనసాగించాలి. హల్లెలూయా. 17వ అధ్యాయం ప్రకారంగా సరి చేసే వాళ్ళని కలిగి ఉండాలి. చెప్పండి అలాగా. గట్టిగా మాట్లాడట్లా మీరు. నీకు ఎలాంటి వాళ్ళు స్నేహితులు అమ్మా? ఎలాంటి వాళ్ళు స్నేహితులు? అమ్మో, నువ్వు పచ్చి పులుసు పెడితే అంత బాగుంటుంది తెలుసా. అసలు అమ్మో, ఆ అమ్మగారు గారెలేస్తే అంత బాగా వండుతారో. అయ్యి బాబోయ్, ఈయన చాలా మంచివారు. ఇలా పొగిడే బ్యాచ్ ఉందంటే నీకు ఏదో పొగడి వేస్తున్నారని అర్థం. నీకు ఎప్పుడు కూడా సరి చేసే దైవజనుడు నీకు ఉండాలి, సరి చేసే అమ్మ ఉండాలా, సరి చేసే నాన్న ఉండాలా, సరి చేసే అన్నయ్య ఉండాలా, సరి చేసే మా అన్నయ్య ఆడ అస్సలు నేనంటే నచ్చదో అనుకోకు. సరి చేసే అన్నయ్యే మంచోడు. దేవుడు సరి చేస్తున్నాడు. 17వ అధ్యాయంలో ఏం సరి చేస్తున్నాడు? పేరును సరి చేస్తున్నాడు. అబ్రాహాము కాదురా, అబ్రహాం. సున్నతి బట్టి శరీరాన్ని సరి చేస్తున్నాడు. తన జీవితంలో తన ఆత్మను సరి చేస్తున్నాడు. నా సన్నిధిని నిందారహితంగా ఉండు, జాగ్రత్త ఉందండి వాక్యం. 17వ అధ్యాయం ఉందమ్మా. సరిచేయుట ఏమనుందమ్మా? నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండంటే అర్థం ఏంటి? జాగ్రత్త, బి కేర్ఫుల్. కబడదో, నిందారహితంగా బతకాల. సరి చేస్తున్నాడు. మరి ఎంతమంది సరి చేసే సేవకుడు ఉండడం మీకు ఇష్టమో నాకు తెలీదు. మీరు ధన్యులు అలాంటి వాడు. మా అమ్మ చిన్నప్పుడు నాకు చాలా సరి చేసేది, అందుకే ఎంత బాగున్నాను. కొంతమంది పిల్లలు ఉంటారు. బైబిల్లో ఒక కుర్రోడు ఉన్నాడు, వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. బైబిల్లో ఆయన స్టోరీ చాలా గొప్పది. నాకు చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారు. కానీ ఈ కుర్రోడు ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్నగారు అనుకుంటేవాడు అంటే ఇంత గొప్పవాడు, ఇంత ప్రార్థన పడు, ఇంత ఆరాధన, ఇంత పరలోకాన్ని భూమి మీద దింపేసేవాడు ఆరాధన చేస్తే. దెయ్యాలు పారిపోయి ఏను వాయితే. అంత గొప్ప నాన్న, అంత గొప్పవాడు ఆ కొడుకుని ఏదైనా ఎవరో ఇలా ఎందుకు చేస్తున్నావురా అంటే ఏమనుకుంటాడనంట ఎప్పుడు అనేవాడు కదట. ఇలాగెందుకు చేస్తున్నావు అంటే మూలిగేసుకుంటాడట. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలోనే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటాడు వాడు. ఆడి పేరే ఆందోళన, ఆదోని. ఆందోళన గడాడు. మీరెప్పుడు పిల్లలు అలాగ ఉండకండి. మీ అమ్మగారు ఏదైనా అంటే అయ్యో నన్ను అలాగంటే అలాగా. ఎప్పుడు కూడా మీ ఇంట్లో తల్లిదండ్రులు మా ఊడిని ఏమనకూడదండి బాబు, అనకండి, జాగ్రత్త అండి బాబు మీరు అనేసి వెళ్ళిపోతారు, తర్వాత మేము పడలేమండి ఆడితో అంటారు కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తాం కదండి. 33 సంవత్సరాల సేవ అనుభవం నాకు. 18 ఏళ్ళ వయసులో వచ్చాను సేవకి. గృహ దర్శిస్తున్నప్పుడు బాబు మీరు అనేసి వెళ్ళిపోతారు, కానీ తర్వాత నా పరిస్థితి ఏమోలా ఉంటుంది, ఒకసారి ఏమనకండి బాబు అని, ఏం కదపకండి బాబు. నేను కదపడానికి నాకేం సంబంధం అమ్మా. నాకు గృహ దర్శనం చేయడం మానేశాను. చర్చిల్లో గృహ దర్శనం చేసి 10-12 సంవత్సరాలు కూడా అయి ఉంటుందేమో, అయినా ప్రజలు వస్తారు, మానరు. నేను గృహాలు దర్శించిందే చాలా తక్కువ. వాళ్ళు రమ్మంటే వెళ్ళడం తప్ప. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. సరిచెయ్యబడని మనసు నీకుంటే నీ ఎప్పటికీ ఎదగవు. సరిచెయ్యబడాలనే తత్వం నీకుంటే ఎప్పటికీ బాగుపడతావు.
ఎందుకంటే ఈ కట్టె, ఈ శరీరం చెప్పినట్టు నువ్వు విన్నావా, సమాధికి వరకే వస్తుంది అది, కానీ ఆత్మ పాడైపోతుంది. ఈ శరీరానికి ఇగో ఎక్కువ కదండి. ఈ శరీరానికి ఎక్కువ ఇగో అంటే గర్వం, అహంకారం. నన్ను ఇంత మాట అన్నాడు పాస్టర్ గారు రాకుండా, నన్నే ఎలిబెడి చూపించినాడు. నాకు ఆయన వాక్యం ఆయన చెప్పుకోవచ్చుగా, నన్ను ఎందుకు పట్టించుకుంటా? నేను పట్టించుకోవడం నువ్వు బాగుపడతావని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి ఇది ఈ విషయాలన్నీ చెప్తే తెల్లారిపోతుంది మరి. అందుకే చెల్లిని చదవనివ్వట్లేదు, మేము చెప్పేస్తున్నాను మీకు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాం మనం? అయిపోయింది ఇంకా వాక్యం. బైబిల్ చదవాలమ్మా, బాగా చెప్పారు మీరు. మంచిదమ్మా తల్లి, మీరు గుడ్ తల్లి. ఒకటి బైబిల్ చదవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 ఆత్మలు ఎదగాలి, 4 దైవజనుడు కలిగి ఉండాలి, ఆయనకి దశభాగ పట్టుకెళ్ళి ఇవ్వాలి, ఆయన మాట మనము గై కొనాలి, వినాలి, ఆ మాటే మన ఇంట్లో మొయ్యాలి. అన్ని చాలా విషయాలు చెప్తున్నాం అందులో. నెక్స్ట్ నిబంధన ప్రజలతో సహవాసం చేయాలి, ఎవరితో పడితే ఆడితో సహవాసం చేయకూడదు. మన ఇంట్లో జరగవలసిన వివాహాలు, సంబంధాలు, బంధాలు మనకు నచ్చినవి మెచ్చినవి తెచ్చి లోనెట్టుకోకుండా దేవుడిచ్చినవే చూసుకోవాలి. నెక్స్ట్ సరి చేసేవాళ్ళని కలిగి ఉండాలి. మంచిది, మంచివాళ్ళు. 7 విషయాలు అయిపోయింది. 8వ 18వ అధ్యాయం ప్రకారంగా నీవు ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేలై ఉండాలి. చెప్పండి, ఇది ఎంతమంది గృహాల్లో దైవజనుడికి ఆతిథ్యం ఇస్తున్నారో చేతులు ఎత్తకండి. ఆతిథ్యం ఇవ్వాలి. ఇవ్వడం అంటే మీ ఇంటికి గల దైవజనుడు రావట్లేదా, అయ్యా పిలిచి. బైబిల్ చెప్తుంది ఎబ్రీ పత్రిక 13:1 తెలియకని దేవదూతలకు మీరు ఆతిథ్యం ఇస్తున్నారు. మన ఇల్లు ఎలా ఉండాలండి? ఆదికాండం 18:1-10 వరకు చదివితే ఆతిథ్యం ఇచ్చేయాలి. తర్వాత చదువుకోండి. దేవుని బతిమాలుకుంటున్నాడు, భోజనం చేసి వెళ్ళాలి మీరు. ఇక్కడ అయ్యా గబగబా ఆ శారము చెప్తున్నాడు, 3 మాణికలు పిండి. 3 మాణికలు అంటే మామూలు విషయమా? 3 మాణికలు అంటే త్వరగా చేసే అంటే ఆ తల్లి ఎలా చేసిందంటే ఆ 3 మాణికలు పిండే, ఆ గోధుమ పిండిని మెత్తని పిండే రొట్టెలు చేసిందట ఆ తల్లి. అనుకుంటది ఆ తల్లి చేసినప్పుడు శారా గారు ఏమన్నా తెలుసా, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అన్ని భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చాడు ఈయన, వీళ్ళకి భోజనం పెట్టినా నాకే ఇప్పటికి సంతానమే లేదు, నాకు కడుపే పండలేదు, వాళ్ళ కడుపు నింపునా అని అనలా. నాకు కడుపు పట్టకపోతే వాళ్ళ కడుపు నింపుతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు చూడండి, మా ఓడి 10th క్లాస్లో పాస్ అయిపోయారు, 25, 27 వస్తాయి మార్కులు. వచ్చిన వెంటనే మంచి ఫస్ట్ క్లాస్ వస్తే అయ్యారు మేకపోతే వేసి కూటం పెట్టేద్దామండి. అంటే పిల్లడికి మార్కులు వస్తే మేకపోతే ఎత్తా, లేకపోతే మీ ఊరు కదా, మా ఊరు చెబుతున్నారు. మీ ఊర్లో ఎక్కడ ఉంటారు? మా ఊర్లో ఉంటారు, మండపేటలో ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ. మేలు కలిగితే ఆతిథ్యం ఇవ్వడం కాదు, మేలు కలగకపోయినా, ఇంకా గుడ్రాలుగా ఉన్నా, ఇంకా పిల్లలు పుట్టకపోయినా శారం ఏం చేస్తున్న ఆతిథ్యం. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? అర్థమైతే ఒకసారి చేయి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట లోటు ఉన్నా దేవుని సన్నిధిలో నువ్వు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుడు తెలియకనే దేవునికి నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు కనుక దేవుడు మేము దర్శిస్తాడు. సులువే పట్టణస్తురాలు భోజనం పెట్టే గర్భఫలం పొందింది, తెలుసా మీకు? ఆతిథ్యం ఇవ్వడం వల్ల కొన్ని కీడులు, కొన్ని దోషాలు, కొన్ని వ్యతిరేకత కొట్టివేయబడతాయి. ఇది విశ్వాసంలో బలం పొందాలనే వాళ్ళకి మెట్లు ఇవి. 18వ అధ్యాయం, అదే 18వ అధ్యాయం 19 తర్వాత చదువుకుంటారా, ఇప్పుడు చదువుతారో నాకు తెలీదు. అక్కడ రాయబడింది, అబ్రహామట పుట్టబోయే వారు రాబోయే తరాలకట, రాబోయే వాళ్ళకి భక్తి నేర్పిస్తాడట. ఎలాగట? నీతి న్యాయము జరిగించుచు యెహోవాయ దేవునికి స్తోత్రం. ఎలాంటి సంఘం కడతాడట? ముందు నీతి న్యాయం. నీతి న్యాయం. నీతి అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? దేవుని సందుకు వచ్చేస్తే సరిపోదట. వచ్చే ముందే ఆ గుమ్మం దగ్గరే, ఆ ప్రహారీ దగ్గరే, ఆ గేట్ దగ్గరే, ఆ బయటే, ఆ రోడ్డు మీదే లోపల కడిగెట్టే ముందు ఎలా ఉండాలి తెలుసా? నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నన్ను సృష్టించిన వానికి నేను నా ప్రేమంత ఇస్తాను. అప్పుడు నువ్వు ఇలా లోనికి వచ్చినప్పుడు జోడిపోయినా బాధపడవు, ఎవడేమన్నా బాధపడవు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న ప్రేమ దేవుడికి ఇచ్చాను. ఈ భూమి మీద ప్రాణంలో ప్రేమను, శరీరంలో ప్రేమను నమ్మకండి, మోసం. 2 పెట్టినోడు పెట్టి పెళ్లి చేస్తుంది, కానీ 2 హృదయంలో ప్రేమ శాశ్వతంగా ఉంటుందంట. దేవుడు అదిగా కోరుకున్నాడు. హృదయంలో ప్రేమ పడిందా చచ్చిపోయేదాకా అలాగ ఉంటుంది.
అర్థమవుతుందండి? మనసులో ప్రేమ పడిందా, మనసులో ప్రేమ పడిందా అదంతే, సాధించేదాకా వదలదంట. ఆత్మలో ప్రేమ ఉందా, పరలోకి వెళ్ళేదాకా వదలదంట. చాలా మంది చనిపోవడానికి గల కారణం మనసులో ప్రేమ సరిచేయక. ఇప్పుడు శరీరంలో ప్రేమ అనుకోండి, అది డూప్లికేట్ కాబట్టి కాకపోతే ఉంటే ఉండంట. దేవుడు అందుకే అంటున్నాడు, నీ హృదయంలో ప్రేమ కానీ, నీ హృదయంలో ఏమండి నీ మనసులో ప్రేమ కానీ మనుషుల మీద పెట్టేవాడు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటావు. ఆ ప్రేమ నాది ఇచ్చేసావు అనుకో, ఎల్లకాలం బతికేస్తా. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? అదే మత్తయి సువార్త 22:37. ఇదే నీతంటే. నీతంటే నిన్ను సృష్టించిన వాడికే నీ హృదయం ఇవ్వాలి. ఎలాగా? పూర్ణ హృదయం, ప్రేమ అంతా. నిన్ను సృష్టించిన వానికే నీ మనసు ఇవ్వాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. నీతంటే అది. నిన్ను సృష్టించిన వాడిని. అప్పుడు భక్తి చేయి, అప్పుడు ఆరాధన చేయి, అప్పుడు పాటలు పాడు, ఎవడైనా బాధపడవు. లేకపోతే నువ్వు మెచ్చుకోకపోతే బాధపడిపోతావు. భక్తిలో వస్తావు కానీ పాస్టర్ గారి భుజాలు నొప్పులు వచ్చేస్తాయి వీళ్ళు మొయ్యలేక. ఎందుకంటే ఏదన్నా అన్నగాడి ఎలా ఉంటారో తెలియదు కదా. మీరు మంచివాళ్ళే. కొంతమంది ముళ్ళు అయిపోతారు, చర్చిలోకి వచ్చి ముళ్ళు అయిపోతారండి. ఇప్పుడు 10 నిమిషాలు ఎక్కువ వాక్యం ఏందనుకోండి, తర్వాత ముళ్ళు అయిపోతారు కొంతమందికి. హల్లెలూయా, చేతులు ఎత్తే హల్లెలూయా. నవ్వుతా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఏమని డేట్ ఇచ్చాను పాస్టర్ గారికి, అయ్యగారు మీ దగ్గరికి వస్తాను, రాత్రికి మళ్ళీ ఇస్తనపేట వెళ్ళిపోతాను, రేపు మాత్రం పాస్టర్ మీటింగ్ చూసుకుంటాను, రేపు రాత్రి మళ్ళా ఇస్తనపేట మీటింగ్ చూసుకుంటాను, వెళ్ళిపోతాను. ఇక్కడే కదా ఇస్తనపేట. కానీ నాకు అనుకున్న పరిస్థితులు ఇబ్బంది, ఈ ఊరు రాకుండా మరలా కొన్ని పోరాటాలు అయినా దాన్ని జయించుకుని బయలుదేరి వచ్చి మళ్ళా రాత్రి మళ్ళా మండపేట వెళ్ళిపోతాను. మరలా రేపటి పనులన్నీ చూసుకుని మళ్ళీ ఇస్తనపేట రావాలి. ఈ ఫీల్ బాధగా అనిపించకుండా ఇంత టైం వాకింగ్. నేను అనుకున్నాను అయ్యగారు రాగానే 8 గంటలకు నాకు అన్నారు, 8 గంటలకు 8:30కి ఇచ్చేసిన 10 గంటలకు ముగించేసి మీరు భోంచేసి చక్కగా చల్లగా ఇక్కడే దారిలో అంతేనా మండపేట దూరం వెళ్తారా? మీరే అలసిపోతారు. నేను చాలా దూరం వెళ్ళాలి, మళ్ళా రావాలి ఇక్కడికి. మరి నేను ఎక్కువ అలసిపోవాలి, మీరు ఎక్కువ అలసిపోవాలా? మీకు ఎందుకు అంత బాధ వస్తుంది నాకు తెలీదు. నేను కొన్ని మాటలండి, మీరు ఆశీర్వదించబడాలి, నీడ పడాలి, సీనారు నీడ పడాలి, బలిసే అనుభవం అంట. ఆ మంద ఎలా ఉందట? బలము పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. మందిరం, ఈ పరిశుద్ధాత్మ ప్రవాహం, ఈ నీళ్లలో ఈ దప్పిక తీర్చుకోవడానికి వచ్చావే మందిరంలోనికి. నీ ఆత్మ దప్పిక తీర్చే పరిశుద్ధ మందిరానికి వచ్చావే. మందిరంలోనికి ఎప్పుడు విశ్వాసం, వాక్యం, ఆ యొక్క జల్ద వృక్షపు నీడ అనుభవం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పట్లేదు మీరు. ఎక్కడికి ఎన్ని అయినాయి? 9 అయినాయా? 9 8 అయినాయా? 9 అనుకుంటున్నానే. 1 వాక్యమమ్మా, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ, 4 దైవజనుల మాట వినడం, 5 నిబంధన ప్రజలతో ఉండడం, 6 పరలోక నిర్ణయించిన, 7 సరిచేసే వారితో, నాయకులతో సరిచేసే అమ్మ మాట వినడం, నాన్న మాట వినడం, సరిచేసేవారు మీకుండడం మంచిది. ఎన్నైనా అక్కడికి 7. 8 ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. 9 నీతి న్యాయంతో భక్తి చేయాలి. 18 అధ్యాయం 19 అది. నీ భక్తి ఎలా పడితే అలా చేయకూడదు. ముందు నువ్వు వచ్చింది ఎక్కడికి తెలుసా? నిన్ను సృష్టించిన మన దగ్గరికి. అందుకు నీ శరీరం ఆయన సృష్టించాడు కనుక ఆయన కొరకు చప్పట్లు కొట్టాలి, చేతులు ఎత్తాలి, ఆరాధించాలి. అది ఎప్పుడు వస్తుంది? నీ పూర్ణ హృదయంలో ప్రేమ ఆయనకి ఇవ్వాలి. పక్కోళ్ళకి ఇస్తే తేడా వస్తుంది. నీ పూర్ణ ఆత్మలో ప్రేమ ఆయనకి ఇవ్వాలి, నీ పూర్ణ మనసులో ఉన్న ప్రేమ ఆయనకి ఇవ్వాలి, లేకపోతే తేడా వస్తుంది. అది కదా 2 నిన్ను వలె నీ పొరుగు వారిని న్యాయం. అది కదా న్యాయం, అది కదా నీతి. న్యాయం అంటే ఏంటి? 2 ఆజ్ఞలే. మత్తయి సువార్త 22 తర్వాత లైవే కదండి. లైవ్ నడుస్తుందా? రికార్డ్ నడుస్తుందా? రికార్డ్ చేస్తున్నా కదా. ఓకే, తర్వాత మీకు చూపిస్తారు. మత్తయి సువార్త 22:36 నుండి ఉంటుంది, కానీ 37 నుండి 40 వరకు ఉంటే ఈ విషయాలు కనపడదు. కాబట్టి మీరు దేవుని వాక్యం జాగ్రత్తగా గ్రహించి ఆ భక్తి జీవితం చేయండి. ఇక నెక్స్ట్ ఆదికాండము 20 అధ్యాయం ప్రకారంగా
17వ వచనం ప్రకారంగా శత్రువు నిమిత్తం ప్రార్థన చేయాలి, శత్రువుని క్షమించాలి. తన భార్యను అపహరించకపోయిన అబీమెలెకు ఇంట్లో అన్ని సమస్యలు వచ్చేసాయి. తన ఇంట్లో పశువులన్నీ గొడ్డిపోయినాయి, ఇబ్బందులు పడ్డాయి. 17వ వచనం చదువు తల్లి. అక్కడ అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఆ, దేవుడు అబీమెలెకును ఆ, అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగు చేసే ప్రార్థన చేశారా, పాడు చేసే ప్రార్థన చేశారా? మనం ఏం చేస్తాం? నన్ను ఇంత మాట అన్నాడు ప్రభా, కాళ్ళు ఎరగొట్టు, ఏళ్ళు ఎరగొట్టు, చేతులు ఎరగొట్టు, తల ఎరగొట్టు అంటాం. కానీ అబ్రాహాము ప్రార్థన చేస్తే బాగుపడిపోయారంట. అంటే శత్రువును క్షమించే మనసు నీకు ఉండాలి. ఈరోజు బాధపడుతున్నావు ఎవరి కోసమో, వాళ్ళని క్షమించి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. పగబట్టే కూడా పాములాగా తెలుసా, బుల్లి పాము ఉంటుంది. ఏం చేద్దా ఏమో, అది పగబడతలేదు కానీ మనం మాత్రం పగబడితే వదలం. మామూలుగా ఉండదు. పగ వేరు, కోపం వేరు కదండి, చెప్పండి అన్నమాట. పగ వేరు, కోపం వేరు, బాధ వేరు. చర్చిలో వాళ్ళు బాధపడినా పర్లేదు, ఒకవేళ కోపపడినా పర్లేదు, పాపం చేయకని అంటాడు. కానీ పగపట్టడం అంటే మాత్రం డేంజర్. పగ ఎలాగుంటుంది తెలుసా? రారా అల్లుడా, బాబు రా, నాకు బాగోలేదురా, ఈయన వాయించరా అన్నాడు. కానీ తీరా ఈయన వాయితే ఈటీసరి కొట్టేస్తున్నాడు. సౌల పౌలగా తర్వాత చెప్పింది, నేను చెప్పేది వినండి. పగ కోపం అది చెప్పండి. ఏసేపు రారా రారా, అన్నం పట్టురారా, రొట్టెలు పట్టురారా అని వెళ్ళారు. మళ్ళీ దూరం వెళ్ళారు. రే తమ్ముడు వస్తున్నాడు రా, తమ్ముడా ఆయన పట్టుకుని శతకొట్టు గోతులో పాడేశారు. పగ కోపం అది. మీకు బాగా అర్థమైంది. నిజంగా ప్రగతిపురం వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఏముండకూడదు, ప్రేమగా మాట్లాడుతూ గోతులు తీసేస్తుంటారు. పగ అది. అలా సంఘంలో ఉండకూడదు. మనం కోపం అంటే గట్టిగా కోపడిపోతారా, గట్టిగా ఎసిరేస్తారా, తర్వాత మళ్ళా బయటకు వెళ్తే ఏముంటుంది, వాళ్ళకి వదిలేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ కోపంలో 2 రకాలు ఉంటాయి, అన్నీ మళ్ళీ చెప్పట్లేదు కానీ ఓకే. ఈ మాట వినండి. మన శత్రువు కొరకు క్షమించే ప్రార్థన చేయాలి. ఎన్నైనా ఇక్కడికి 10. 11వది ఆదికాండం 21 వచ్చిన ప్రకారంగా 21వ అధ్యాయం ప్రకారంగా చేదైనది చిన్నదైన పెద్దదైన పాపం, చిన్నదైన పెద్దని ఏరేయాల. మనం ఎదిగిన తర్వాత కొన్ని పాపాలు వస్తాయి. కంటిలో, నోటిలో, మాటల్లో, వినుకుల్లో దోషాలు వస్తాయి. ఏ పాపం ఎక్కడ పనిచేస్తుందో నువ్వు పట్టేసుకోవాలా. ప్రభా, నీ వాక్యం చదవకుండా, నీ ప్రార్థన చేయకుండా, నీ ఆత్మలు ఎదగకుండా ఈ తప్పు నాలో ఉందేమో, ఇది ఒకవేళ ఇస్మాయిల్ లాగా చిన్నదైనను, ఆగరులాగా తల్లి అయినను నేను తీసేస్తాను ప్రభా, పట్టుకెళ్ళి అప్పగించేస్తాను ప్రభా అని చెప్పాలి. పాపం ఏరుకునే మనసు ఉండాలండి. అర్థం అలా. పాపం పనిచేస్తా, మనలో పనిచేయదా? మనం ఎల్లకాలం నీతిమంతులమా? అది చిన్నదైనా, అది ఇస్మాయిల్ లాగా చిన్నదైనా, ఆగర్లాగా తల్లి అయినా ఏరేసాడా, ఏరలేదా? తీసుకెళ్ళి వదిలేసాడు లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక నెక్స్ట్ ఏంటది? 22వ అధ్యాయంలో అయిపోయింది. టైం అవగయ్యా. ఇక తర్వాత ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్తాను. జంగి తర్వాత మాట్లాడదు. ఇప్పుడుగా జగజగనున్నారు. జంగి జస్ట్ లైక్ కొన్ని మాట చెప్పేసి ముగించేస్తారు. అది ఇది మాత్రం వినండి. 8 నిమిషాలు టైం ఉంది, నేను పెట్టుకున్న టైం. ఓకే. 22వ అధ్యాయం ప్రకారంగా నాకు ఇచ్చుటకు 12వ వచనం చదివారా? ఏమనుందట? నీ అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. దాంట్లో అర్థం ఏంటంటే, నాకు ఇయ్య వెనుతీయలేదు. ఎవరికి ఇవ్వడం? చెప్పాలి. నాకు అని ఎవరు అంటారు అంటే, మనం దేవునికి ఇవ్వాల్సింది ఒకటి ఉందట. ఏంటది? అక్కడ పైన రాయబడింది, నేను చెప్పట్లా, మరలా మొదటికి వస్తే పైన 2వ వచనం రాయబడింది, నీవు ప్రేమించేది. చెప్పండి అన్నమాట. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు అనగా
అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకు అందరు చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. టైం అయిపోతుంది. నీవేది ప్రేమిస్తున్నావు? కుమారుని. అప్పుడు అబ్రాహాము ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు, కుమారుణ్ణి. మీరేం ప్రేమిస్తున్నారు ఎక్కువ? మీ సమయమా? ఆ సమయం దేవునికి ఇవ్వాలి. దయచేసి వేరే అనుకోకండి. నిద్రని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆ నిద్ర మొత్తం వదిలి ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు అందాన్ని ఎక్కువ ప్రేమించి అద్దం దగ్గర ఎక్కువ ఉన్నావా? అంటే మీరు కాదండి, మా మండపేటలో. జ్ఞానం సమస్తం దేవుని కొరకు వాడాలండి, దేవుని కొరకు పనిచేయాలి. ధనం ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుని దగ్గర తేవాలి దాన్ని. బంగారం ఎక్కువ చూడండి. ఇప్పుడు నేను ఈ ఒక మాట చెప్పేస్తాను అనుకోకండి. బైబిల్లో దావీదు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం తర్వాత చదువుకోండి అమ్మా చెల్లి. మీరందరూ బిడ్డలు మంచివాళ్ళు, మీరు మంచి వాక్యం చెప్పే దైవజనులు ఉన్నారు. ప్రసాద్ గారు కానీ వారి బిడ్డలు కానీ ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే దైవ సేవకులు, మంచి బైబిల్ ట్రైనింగ్ పొంది కేరళలో ట్రైనింగ్ పొంది వచ్చాడు యోనాథాన్. చాలా మంచి దైవ పరిచర్య. నేను వాక్యంలో జ్ఞాపం చేసినప్పుడు ఒక చిన్న మాట మీకు చెప్పేసి ముగించేద్దాం అనుకున్నాను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 10వ వార్షికోత్సవంలో మీరు అభివృద్ధి చెందాలి. యాకోబు ఏమయ్యాడట? అలాగా అభివృద్ధి చెందుతున్నాడు. మీరు అభివృద్ధి చెందాలి. ఏ నీడలోకి వస్తే మీరు అభివృద్ధి చెందుతారు? విశ్వాసం అనే వాక్యపు నీడలో మీ బ్రతుకులు కట్టబడితే ఎలా ఉంటుంది? విశ్వాసం అనే వాక్యపు నీడ, వాక్యము చదువుట, ప్రార్థన చేయుట, పరిశుద్ధాత్మతో కదులాడుట, దైవజనుని యొక్క చిత్తానికి, దైవజనుని మాటకు లోబడి దశమ భాగం ప్రతిష్టార్పణ ప్రభు సన్నిధిలో ఇచ్చి ఆ దైవజనుని మనము కాపరత్వలు ఎదుగుట, నిబంధన ప్రజలతో మన బాధలు చెప్పుకునుట, ఎవడబడితే వాడితో చెప్పుకోవడం కాదు. దైవ చిత్తానుసరమైన బంధాలు, సంబంధాలు మన ఇంట్లో ఉండుట, సరి చేసే వాళ్ళతో, సరి చూసే వాళ్ళతో సహవాసమే కాదు, మన ఆత్మీయతను కట్టుకోవడానికి ప్రయత్నించు. ఆతిథ్యము ఇచ్చుట, తర్వాత రాబోయే తర నీతి న్యాయం జరిగించడం ఇప్పటి నుండి నేర్పించుట. ఆడు ఎలా పోతే నాకెందుకు కాదు, వాళ్ళు ఎలా ఇప్పుడు అలాగ అనుకుంటే వాక్యం కళ్ళు మూసి చెప్పేసి ఇప్పుడు చెప్పించి ఉండాలిగా. నెక్స్ట్, శత్రువుని క్షమించే ప్రార్థన చేయుట. నెక్స్ట్, పాపం చిన్నదైనా పెద్దదైనా ఏరి వేసుకునుట. మనం ఏరేసుకోవాలి. వాక్యం చెప్పినప్పుడు ఏ లోపం బయటకు వచ్చిందా? ఇప్పుడు అలా చెప్తారైనా నేను సెల్ ఫోన్ పట్టుకెళ్ళి పాట పాడతానంటే నేను చేయలేదు. ఈరోజు వస్తాను పోతాను అతిథి నాకేంటండి. కానీ నేను బైబిల్లో చూపిస్తాను, నిజం ఇదేదో బాగుంది అన్న చెప్పినట్టు అంటే సరి చేసుకుంటే పాటల పుస్తకంలో పెట్టి పట్టుకెళ్తాను, ప్రాబ్లం ఏమి. ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఎక్కి అండి అంటే వేరే అనుకోద్దు, ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఎక్కి వాక్యం చెప్పే శక్తి మాకు లేవా? ప్రపంచంలో అత్యధిక గొప్ప దైవజనుడే బైబిల్ పట్టుకుని, నేను ప్రపంచ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, సింగపూర్, మలేషియా, దైవజనుడు బైబిల్ పట్టుకుని ఎక్కినాడు. భక్సింగ్ గారు ఎంత దూరం ఎన్ని దేశాలు తిరిగినా బైబిల్ పట్టుకుని కనపడతాడు. వాక్యము మోయటం మీ భాగ్యం. ప్రేసలా అది రాబోయే తరానికి చెప్పడం, పాపం ఏరివేయటం. హల్లెలూయా. ఇక నెక్స్ట్ తప్పు కనుకోద్దు. మనం ప్రేమించేది ప్రభు దగ్గర పెట్టుట. ఈ 12 విషయాలు అబ్రహాం చేశాడు. అబ్రహాం జీవితంలో విశ్వాసం బలమైన విశ్వాసం. అది ఇలాంటి విశ్వాసం నీలో ఉంటే, నువ్వు కట్టుకోగలిగితే, రోజు దానికోసం ప్రాక్టీస్ చేయగలిగితే, సాధనం చేయగలిగితే, పడిపోయే పరిస్థితులను నిలబెడతాడు దేవుడు. తొట్టెళ్ళిపోయే పరిస్థితులను నిలబెడతాడు. ఆ నీడ నీ మీద పడద్ది. జల్ద వృక్షపు నీడ, ప్రియుడైన యేసయ్య నీడ నీ జీవితాన్ని కడుతుంది. లోపల ఉన్న సూలు కట్టబడిన అంటే ఆత్మ సిద్ధపడుతున్న టైం
బలము పొంది పుడతాయి. మంద బలముగా పుడద్దట. హల్లెలూయా. ఎలా ఉంటుందంట మంద? కొన్ని సంఘాలకు వెళ్తానా, చాలా బలహీనంగా ఉంటాయి. అక్కడ వాక్యం ఎలాంటివి చెప్పలేను నేను, చెప్పగలమా? కానీ ఇక్కడ చూస్తే మీకు ఎలాంటి వాక్యం ఇది చెప్పాను, ఈ మందకు వస్తే బలంగా కనబడింది నాకు. ఇలా వాక్యంలో కాస్త దిట్టలాగా బలంగా ఉన్నట్టు మీకు కనపడబట్టి ఈ వాక్యం వాడారు. మరి కొన్ని సంఘాలకు వెళ్తే ఇలాంటి వాక్యం వాడతానా? జక్కయ్య చెట్టెక్కినాడు. జక్కయ్య అబ్రహాము కుమారుడా రా అని చెప్పినాడు యేసయ్య కదా. ఇతడును అబ్రహాము ఎందుకు అయ్యాడు? చెట్టెక్కినాడు అందుకు అయ్యాడా? కాదు. అతడి జీవితంలో నీతి న్యాయం జరిగింది. ఇందాక విన్నారు కదా మీరు, నీతి న్యాయం గురించి విన్నారు కదా. ఏంటి నీతి న్యాయం అంటే? నీతి న్యాయం టైం అయిపోయింది, దాటిపోయింది. ఏమండి? నీతి న్యాయం అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తాం. అంటే ఆస్తులో సగ భాగం ముందు దేవుని ఏమన్నాడు? పేదలకు ఇస్తానన్నాడు. అంతేనా? ముందు నేను అన్యాయంగా ఎవరిదా తీసుకుని ఆడికి ఇస్తానన్నాడా? లేదు. ముందు దేవునికి ఇస్తాను. పేదలకు ఇవ్వడం అంటే యెహోవాకు అప్పిచ్చుట. తర్వాత అన్యాయంగా ఎవరిదా తీసుకున్నా ఆడికి తిరిగి 400 ఇస్తాడు. అంటే పాలసీ కరెక్ట్ గా పాటించాడు. ముందు దేవునికి చేయవలసిన పని దేవునికి చేసినాడు, తన అన్యాయాన్ని సరి చేసుకున్నాడు. అందుకే నీతి న్యాయం. అందుచేత ఇతడు అబ్రహాము అదనమాట సూత్రం అక్కడ. ఆదికాండం 18:19, లూకాసు సువార్త 19:8. 19:8. అక్కడ 18:19, ఇక్కడ 19:8 లూకాసు సువార్త. ఆ కంపేర్ చేయటం అనే ముక్క గురించి చెప్తే గంట అయిపోద్ది, సరిపోద్ది. మరి అంత చిన్న వాక్యం చెప్పేస్తే అయిపోద్ది. కానీ ఇంత బలమైన వాక్యం మీకు ఎందుకు? సినారు చువ్వా అని. మీరు బలమైన మంది కాబట్టి. బలహీనమైన మంది అయితే చెప్పగలమండి అమ్మా? అయ్యా చెప్పలే. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎందులో ఎదుగున్నారు? యోనాతాను గారు ఆల్రెడీ మిమ్మల్ని వాక్యంలో పెంచుతున్నారు, ప్రసాద్ గారు వాక్యంలో పెంచుతున్నారు, తోటి సేవకుల వాక్యంలో పెంచుతున్నారు. ఉన్నది కొద్ది మందా గొప్ప మందా అని కాదు, కాస్త బలంగా ఉన్న బిడ్డలు కనబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ధన్యులు, అటువంటి కాపరిని కలిగి ఉన్నారు. మీరు ధన్యులు. జంగి అనే చెట్టు గురించి చెప్పాలంటే, జంగి అనే చెట్టు ఆ చువ్వ దేనికి సాదృశ్యం అంటే, జంగి అనే చెట్టు అది బాదము చెట్టుకు సాదృశ్యం. బాదము వృక్షం తక్కువ నీళ్లతో ఎక్కువ ఫలం ఇచ్చేది. బాదం చెట్టు తెలుసా మీకు? ఉన్నాయమ్మా? పెద్ద నీళ్ళు అక్కలేదు దానికి, జస్ట్ అలా మంచి ఫలాలు ఇస్తుంది. ఆ అరణ్యంలో ఆ జంగి చెట్టు అంటే బాదం వృక్షం. అది దేనికి సాదృశ్యం ఆ నీడ అంటే, మీరు సంఖ్యాకాండం 17వ అధ్యాయానికి వస్తే ఒక కర్ర అంటే 12 కర్రలు బందిరిలో పెడితే ఒక కర్ర అహరోను కర్రట, అది చిగిర్చి అట్ట కాదు, నిజమే, చిగిర్చి పువ్వులు పూసి అది బాదము పండ్లు కలిది అయిను. అంటే ఆ కర్ర ఏ కర్ర? బాదమ కర్ర. బాదమ చువ్వ ఎలాంటిదో తెలుసా? బాదమ చువ్వ ఎండిపోయిన బతుకుల్లో కూడా మరలా చిగురు పుట్టిస్తుంది. దాని పేరు ప్రార్థనా జీవితం. చెప్పండి ఆ మాట. మందిరంలో ఏముండాలి మనకి? ఆ కర్ర మందిరంలో ఏం చేస్తుంది? ఈ 10వ వార్షికోత్సవం మందిరంలో వచ్చిన, ఆరాధనలోకి వచ్చిన ఈ బిడ్డలలో ఎంతమందిలో ప్రార్థన అడిగిందో వాళ్ళందరూ మరలా వచ్చే సంవత్సరానికి చిగురు పట్టి పువ్వులు పూసి బాదమ పండ్లు అనగా బలమైన సాధనాలుగా. ప్రార్థన నీడ. సంఘంలోకి వస్తే ఏ నీడ పడాలి మన మీద? ప్రార్థన నీడ. ప్రార్థించువారి నీడ. ప్రార్థించువారి నీడ. ప్రైజ్ ద లార్డ్. మీరు ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి. ఎక్కువ ప్రార్థన చేసుకునే మనసు మీకు ఉండాలి. మందిరానికి వచ్చామంటే కన్నీళ్లు పెట్టి ప్రార్థించేవాడు కావాలి. పక్కోళ్ళు చూసి కాదు. శంకర్ అనేవాడు ప్రార్థించడానికి వెళ్ళాడు మందిరంలోకి. అదే మందిరంలో పరిచయుడు వెళ్ళాడు. పరిచయుడు ఏమో ఎలాగొచ్చాడు అలా పోయాడు. కానీ శంకరి నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందా? ఎస్, మారుస్తుంది. ప్రార్థన అనే నీడ. బాదమ వృక్షం దేనికి సాదృశ్యం? ప్రార్థన. అందరు చెప్పండి ఈ మాట. ప్రార్థన. ఎస్, ప్రార్థన. ఈ ఛాయ దాని మీద పడగానే మంద బలపడ్డదట. ప్రార్థించేవారి మంద ఎలా ఉంటుంది? బలముగా ఉంటుంది.
ఆ మాట చెప్పమంటే ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు సంసోను అనే కుర్రోడు ఉన్నాడు బైబిల్లో, గుడ్రాలకి పుట్టినాడు. ఆయనకి చాలా ప్రవచనం, ఒరే బాబు ఇంతకాలం అంతా ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలు అందరూ రప్పిస్తావు అని చెప్పి. కానీ ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలు రప్పించాడా? ఈయన ఫిలిస్తీన్ల చేతిలో పోయాడా? ఈయన వెళ్ళిపోయాడు. కళ్ళు రెండు ఊడిపోయి మొత్తం మీద బాధపడ్డాడు. యారా అంటే ప్రార్థన తక్కువ, బడ ఎక్కువ. తప్పుగా అనుకోకండి, సంసోను తప్పు పడుతున్నాను ఎవరు బాధపడకండి. తర్వాత విశ్వాసవీరుడు అయింది ఎక్కడంటే ప్రార్థనలోనే. చివరి ప్రార్థన కూడా చేశాడు 16 అధ్యాయంలో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ కారణం చేత ఎబ్రీ పత్రిక 11 అధ్యాయాలు చేరాడు మహానుభావుడు. ఆ ఒక చిన్న ప్రార్థన మళ్ళీ సిగిరింపజేసింది అయింది, అతని విశ్వాసవీరుడు చేసింది. అదే ప్రార్థన మొదటి నుంచి ఉంటే ఎంత బాగుండు. ఆ ప్రార్థన లేదు. ఆ మొదటి నుంచి ఏంటి అంటే ఆ అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకోవాలి. చేసుకున్న ఆ అమ్మాయినేమో ఇంకొకటి చేసాడు వీళ్ళు మాంగారు. అప్పటి తర్వాత కోపం వచ్చి తెలియదు యొక్క సహవాసం చేశాడు. ఇందులో అంతకు ముందు మధ్యలో ఒకటి జరిగింది. ఏంటో మధ్యలో ఓ సింహాన్ని చీల్చినాడు. దాని గొడవ పెద్ద అయితే నక్కలు పట్టినాడు, 300 నక్కలు. మరి అది ఆ గొడవ పెద్ద అయితే ఈ గాడిదెముక తీసుకుని చంపినాడు. ఇక గాడిద ఎముకలను సింహాలను నక్క రోకలు పట్టుకోవడం సరిపోతుంది తప్ప ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని యోగులుగా బ్రతకాలి. ప్రవచనాలు ఉంటే సరిపోదు. మీ మీద మేము పలానా మీటింగ్కి వెళ్ళాం, సహోదరి కాడ ఒక సహోదరు వచ్చింది, లేచి నిలబడు, ఇదిగో దేవుడు నీ కొరకు మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను బహుగా వాడుకుంటున్నాడు, అమ్మో ఆయన ప్రవచనం ఇచ్చినాడు విజయవాడ మీటింగ్లో అని అనుకున్నావా? ప్రవచనం కంటే గొప్పది నీ ప్రార్థన జీవితం. ప్రార్థన లేకపోతే ప్రవచనం కూడా పనిచేయదు. చూసారా, బైబిల్ గ్రంథంలో ఒక బిడ్డ ఉన్నాడు, ఈయన కూడా గుడ్రాలుగా పుట్టినాడు. ఆయన పేరు సమూయేలు. అన్నకు పుట్టినాడు. ఈయనకి ప్రవచనాలు లేవు, ఇంతలో అవుతాడు అంతలో అవుతాడని, కానీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన పరుడు మాత్రమే. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అతను ఏం చేసింది? మొట్టమొదటి దీర్ఘదర్శనం చేసింది. 2 ఏం చేసింది? ప్రవక్తన చేసింది. 3 ఏం చేసింది? యాజకుని చేసింది. 4 ఏం చేసింది? న్యాయాధిపతిని చేసింది. 5 ఏం చేసింది? అతన్ని అంటే రాజులను అభిషేకించి అభిషక్తులు చేసింది. 6 ఏం చేసింది? ఆ ప్రార్థన అంటే ప్రపంచ రాజ్యాంగ నిర్మాణం చేసింది. రైటర్ ప్రపంచ రాజ్యాంగాన్ని రాసినాడు. సమూయేలు మొదటి గ్రంథం 10:25 తర్వాత చదువుకో. ప్రపంచ రాజ్యాంగాన్ని 6 చేస్తే 6 7 19 అధ్యాయం సమూయేలు మొదటి 19 అధ్యాయం ప్రకారం ప్రవక్తల పాఠశాల కట్టాడు. 7 పోస్టులు ఉన్నాయి ఈయనకి. ఎన్ని పోస్టులు అండి? 7 పోస్టులు ఉన్నాయి. దేనివల్ల వచ్చింది? ప్రార్థన. నీ గురించి ఏం రాయమంటావు అని అడిగితే ఏమి రాయించుకున్నాడు తెలుసా? ఆయన ఏమని రాయించుకున్నాడు తెలుసా? ప్రార్థించు వారిలో సమూయేలు ఉన్నాడని రాయమని. కీర్తనల భాగంలో ఏమని రాశారు? ప్రార్థనా పరుడని రాయించుకున్నాడు. హల్లెలూయా. మనం ఏమని రాయించుకుంటాం చెప్పండి? న్యాయాధిపతులను రాయండి, లేకపోతే నన్ను యాజకుడిని రాయండి, ప్రవక్తను రాయండి, దీర్ఘదర్శిని రాయండి. నా పేరు కింద ఎవడు రాసాడు? 9 వరములు కలిగిన నీకు చెప్పాను 9 వరాలు ఉంటాయని చెప్పి అడిగింది. నేను చెప్పాను నీకు డాక్టర్ బిషప్ అని నేను రాయమన్నానా? రాత్రి ఎందుకు? నాకు ఇష్టమైంది దైవజనుడు అంతే. దైవజనుడు ఆ పదం మాత్రమే రాయటం నాకు ఇష్టం. అలా రాయిస్తే వాళ్ళు కొద్దిగా ఆనర్ చేస్తారు. ఆయన పాంప్లెట్లో పెద్ద పట్టించుకోవడం మానేసింది ఈ మధ్య. వాళ్ళు ఎలా రాస్తారు నాకు అనవసరం. నేను మాత్రం వెళ్ళేది దైవజనుడిగానే వెళ్తాను, దైవజనుడిగా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎన్ని పోస్టులు ఇచ్చిందో అది మర్చిపోలేదు సమయం. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుందా? పాటల వరకేనా? ప్రార్థన చేసి చూసారా? మోకరించండి ఒకసారి, అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్టాలు అని చెప్పే లోపల సాగిపోదాం. ఇంకా మనం రండి అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. ఒక నీడ పేరు ఏం పేరు అన్నాం అమ్మా? ఒక నీడ పేరు ఏం పేరు? మహోన్నతుని చాటున సీనారు నీడ అనగా జల్దర్ వృక్షపు నీడ. దాని పేరేంటంటే యేసునాథు నీడ. అది విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడ నీడ. అది అబ్రహామును కొనసాగించిన నీడ, అదే మనము కూడా కొనసాగించాలి. విశ్వాసానికి 12 మెట్లు చెప్పుకున్నాం. 12 మెట్లు కలిస్తే విశ్వాసం అయింది. ఏట 12 మెట్లు? వాక్యము చదువుట. వాక్యంలో విశ్వాసం వస్తుంది.
2 ప్రార్థన విశ్వాసము, 3 పరిశుద్ధాత్మతో నింపబడుట విశ్వాసము, ఒక దైవజనుడిని కలిగి ఉండుట విశ్వాసము, నిబంధన ప్రజలతో జీవించట విశ్వాసము, దైవ చిత్తానుసరమైన బంధాలు ఉండే విశ్వాసము, గద్దించు వారిని వాక్యముతో గద్దించు వారిని ప్రేమించటం విశ్వాసము, మన ఇంట ఆతిథ్యం ఇచ్చి దైవజనులకు ఆతిథ్యం ఇచ్చట విశ్వాసము, మన తర్వాత తరాలు నీతి న్యాయంతో నడిపించట విశ్వాసము. అంతేకాదు మన శత్రువుల కొరకు క్షమించమని ప్రార్థించుట విశ్వాసము. పాపపు ఛాయలు ఏరేస్తున్నామంటే నిత్య జీవాన్ని చూస్తున్న ఎటర్నల్ లైఫ్. ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉంది, అది చూసినప్పుడు పాపాన్ని ఏరేసుకుంటాం మనం. ఆ పాపాన్ని ఏరుకుంటున్నావంటే నిత్య జీవానికి వెళ్ళాలని విశ్వాసం నీలో పనిచేస్తుందని అర్థము. నువ్వు ప్రేమించే దానిని దేవునికి ఇస్తున్నావంటే విశ్వాసము. ఈ నీడ నీ మీద ఉండాలి. రెండవ నీడ, రెండవ ఛాయి, ఆ మంద బలిసి ఉండడానికి, అభివృద్ధి చెందటానికి. ఆదికాండం 30:43 వచనం ప్రకారంగా ఆ ప్రకారం ఆ మనుష్యుడు అభివృద్ధి చెందుచు, ఏమండి ఉంది అక్కడ, మిక్కిలి వృద్ధి చెందాడు. కారణం ఏమిరా అంటే ఒక ఛాయి చూపిస్తున్నాడు. ఈరోజు సంఘంలో నువ్వు చూడవలసిన నీడ, నువ్వు అనుభవించవలసిన నీడ, రెండవ నీడ జంగి అనగా బాదము వృక్షము. వృక్షం అనగా ప్రార్థనా జీవితం, ప్రార్థించే జీవితం. అందుకే సొలొమోను కట్టిన మందిరంలో ఆ బాదము వృక్షపు స్తంభపు ఆనవాలు ఉంటుంది. బాదపు వృక్షం, కరుణాపీఠం, ఆ మందస్సములో ఈ బాదము ఫలించిన వృక్షము కరుణాపీఠంలో చేర్చబడింది, ఆ మందస్సంలో చేర్చబడింది. ప్రార్థన జీవితం, ఎంతమంది జీవితంలో ఇది ఉంది? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి ఒక్క చిన్న మాట, అయ్యా నా ఇక జీవితంలో ప్రార్థనా జీవితం. సంసోను ప్రార్థన లేక పాడైపోతే సమూయేలు ప్రార్థన ద్వారా ప్రబలాడు. ఫిలిష్తీయుల నోళ్ళు ముంచాడు. బైబిల్ చెప్తుంది సంసోను ద్వారా చేయించాలనుకున్న పని దేవుడు సమూయేలు ద్వారా చేయించినాడు అని. ఎలాగట? సమూయేలు బ్రతుకున్న దినాల్లో ఫిలిష్తీయులు లేవలేకపోయారని ఉంటది. ఆ వాక్యం చాలా ఇష్టం నాకు. ఫిలిష్తీయులు వర్ధలలేకపోయారట, లేవలేకపోయారట, వారు పని చేయలేకపోయారు, అణచబడ్డారట. ఎందుకు అణచబడ్డారు? ప్రార్థించువాడు ఉంటే సమస్యలు అణిచిపోతాయి, శోధనలు అణిచిపోతాయి. సమూయేలు ఇది అసలు ఎవరు చేయాలి? సంసోను చేయాలి. మరి ఎవరు చేశారు? సమూయేలు చేశాడు. ఎలాగా? ప్రార్థన ద్వారా. ఫిలిష్తీయులు అణచబడివి. సమూయేలు బ్రతుకున్న దినాల్లో బ్రతుకున్నంత వరకు ఫిలిష్తీయులు లేవలేక ఉన్నారు, ఫిలిష్తీయులు అణచబడ్డారు. ప్రార్థన పరులు ఉంటే, ప్రార్థన పరులు అయితే సమస్యలు అణిచివేయబడతాయి. అందుకే మీ దైవజనులు గూగుల్ మీట్ ద్వారా ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, ఎన్నో సమస్యలు, గుడ్రాల సమస్యలు, బంధకాలు, అప్పు